బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అరెస్టు ఆ పార్టీని కుదిపేసిందని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే అరెస్ట్ అవుతారా లేదా అన్న దాని మీదే చాలా కాలం పాటు వాళ్ళలో చాలా భిన్నాభిప్రాయాలు ఉండేవి. కారు అనే ఒక ఆశ కూడా ఉండేది. మొదట్లో చాలా ఆందోళన చెందారు, తర్వాత హమ్మయ్య అనుకున్నారు. వీటన్నిటికీ పెద్ద కారణాలు ఏం లేవు, వాళ్ళ రాజకీయమైన ఆలోచనలు పరిశీలన తప్ప. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రత్యర్థి పార్టీల మీద, ప్రతిపక్షాల మీద దర్యాప్తు సంస్థలను ఈడీ, ఐటీ, సిబిఐలతో త్రిశూల వ్యూహం అనుసరిస్తున్నప్పుడు వాళ్లకు అంతుపట్టని ఎత్తుగడలు అనుసరించడము, ఉక్కిరిబిక్కిరి చేయటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య దొబ్బుచున్నట్లో బీఆర్ఎస్ను ఆ పార్టీ వాడుకోవటం కావచ్చు. దీని అంతటి వల్ల కవిత కొంత వెసులుబాటు, కొంత విరామం లభించింది తప్ప బీజేపీ యొక్క మౌలిక వ్యూహంలో ఏమి తేడా లేదని స్పష్టమైపోయింది. మార్చి 15 ప్రాంతాల్లో ఆమెను అరెస్ట్ చేసినప్పుడే ఈడీ అరెస్ట్ చేసింది మొదట. దాదాపు అప్పుడు చాలా ఉద్రిక్తత కూడా వచ్చింది. సుప్రీంకోర్టు వద్దని చెప్పిన అరెస్ట్ చేశారు అనే వాదన ఏదో కాపాడుతుందని వాళ్ళు భావించారు. నేను అప్పుడు కూడా అదేమి జరగదు అని చెప్పాను. సుప్రీంకోర్టు ఇచ్చిన ఉపశమనం చాలా తాత్కాలికమైంది. ఆ గడువు ఎన్నికలకు ముందే ముగిసిపోయింది, అసెంబ్లీ ఎన్నికలకు ముందే. కాబట్టి ఆమెను తర్వాత ఈడీ అరెస్ట్ చేశారు, వివిధ స్థాయిల్లో సవాల్ చేశారు ఆమె. అవన్నీ వాదోపవాదాలు ముగిసిన తర్వాత అన్నీ మీరు కింద కోర్టులో, ట్రయల్ కోర్టులో చూసుకోండి నేను సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది, హైకోర్టు కూడా అంతే. అవన్నీ అయిన తర్వాత ఆమె జైలుకు వెళ్ళారు. నిన్న రాత్రి సిబిఐ ఆమె అరెస్ట్ కోరినట్టు కోర్టు అనుమతించినట్టు కూడా సమాచారం. ఈరోజు అది చర్చకు వచ్చింది వార్త. అంటే జరిగింది ఏంటి, ఈడీ ఆమెను కస్టడీలోకి తీసుకుంది, తిహార్ జైలు కూడా పంపించారు. ఈ మధ్యలో 8వ తారీఖున సిబిఐ ఆమెను విచారించారు కోర్టులో, తిహార్ జైలు. విచారించిన తర్వాత ఆమె దగ్గర మాకు దొరికిన వాంగ్మూలము, సమాధానాలు, వీటిని బట్టి ఆమె మా కస్టడీ కావాలి, మేము మరింత విచారించాల్సి ఉంటుంది, అరెస్ట్కి అనుమతి ఇవ్వండి అని రౌస్ అవెన్యూ కోర్టును అభ్యర్థించారు. ఆ కోర్టు అక్కడ కవిత తరఫు వాళ్ళు చాలా వాదించారు. అలాగే మహిళలను అసలు విచారించవచ్చా లేదా అన్నదాన్ని కూడా లేవనెత్తారు. మూడోది, ఈడీ కేసుల్లో ఆధారాలు లేకుండా చేస్తున్నారని సుప్రీంకోర్టు అప్పుడప్పుడు చెప్పిన వాదనలు కూడా ముందుకు తెచ్చారు. ఇవేవి కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. ఆమెను మళ్ళీ సిబిఐ అభ్యర్థన మేరకు అరెస్ట్ చేశారు. ఇప్పుడు కవిత తిహార్ జైల్లో మరి ఎన్ని రోజులు ఉంటారు, ఎప్పుడు ముగుస్తుంది అనేది కూడా తెలియదు. లిక్కర్ స్కామ్ అనబడే దాంట్లో 100 కోట్లు ఆ ప్రభుత్వానికి ముడుపులు ఇచ్చారు, దాంట్లో ఆమె ఒక కీలక సంధానకర్తగా వ్యవహరించారనేది ఆమె మీద ఉన్న ఆరోపణ. లిక్కర్ స్కామ్ అనేది ఒక అభూత కల్పన, అదేమీ జరగలేదు. కేవలం ఆపును దెబ్బతీయడానికి బీజేపీ సృష్టించింది, బీజేపీ ప్రభుత్వం తరఫున. దాన్నే తెలంగాణలో కూడా చేశారు అనేది వీళ్ళ ఆరోపణ. ఏదైతేనేమి అనేక మంది అప్రూవర్లుగా మారడంతో వాళ్ళకేవో కొన్ని వాంగ్మూలాలు, కొన్ని సాక్ష్యాలు దొరికాయన్నారు. ఇంకా సిబిఐ ఎలా చేస్తుందో తెలియదు. అయితే ఇది తొందరలో పరిష్కారం లేదు, తొందరలో ఉపశమనం లభించే అవకాశం మటుకు ఉండకపోవచ్చు. కొడుకు పరీక్షలు ఉన్నాయని, ఆ తర్వాత పిల్లలకు పరీక్షలు ఉన్నాయని, ఆరోగ్యం, బీపీ, చాలా ఇంజక్షన్లు చాలా తీసుకున్నారు. ఇట్లా చాలా ఆరోగ్య కారణాలు, కుటుంబ కారణాలు అనేకం చెప్పినప్పటికీ కూడా న్యాయస్థానాలు వాటిని లెక్కలోకి తీసుకోలేదు. ఈ సమయంలో అయినా ఆమె త్వరగా బయటకు వస్తారా లేదా అనేది ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. సిబిఐ తీసుకునే వైఖరి మీద అది ఆధారపడి ఉంటుంది. రెండవది, ఆప్ మీద స్వయంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఆయన రాజీనామా చేయని అవసరం లేదనే వరకు కోర్టులు ఉపశమనం ఇచ్చాయి తప్ప అరెస్టు నుంచి ఉపశమనం ఇవ్వలేదు. పైగా ముఖ్యమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయకూడదని ఎదురు ప్రశ్నలు కూడా వేసాయి. ఇదంతా కూడా బీజేపీ వ్యూహం చాలా పకడ్బందీగా పారుతోంది. దేశంలో ప్రధాన ప్రతిపక్షాలన్నీ కేజ్రీవాల్ అరెస్ట్ని అయితే ఖండించాయి, కానీ కోర్టులు మటుకు దాన్ని ఆమోదించడం వల్ల ఆయన కూడా జైల్లో కొనసాగుతున్నాడు. ఈ దశలో ఆప్కు చెందిన ఒక మంత్రి, ఆనంద్ అనే ఒక మంత్రి
రాజ్ కుమార్ ఆనంద్. ఆయన రాజీనామా చేస్తూ ఆయన కూడా తమ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు. ఈ విధంగా ఆప్ అంతర్గత పరిస్థితి కూడా కొంచెం క్లిష్టంగా మారుతోంది. ఇటు ఢిల్లీలో ఆప్కు, తెలంగాణలో బీఆర్ఎస్కు కూడా ఈ లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద అస్త్రంగా వాళ్ళ మీద కేంద్రం బీజేపీ ప్రయోగిస్తుంది అనేది స్పష్టం. తెలంగాణలో బీజేఆర్ఎస్ అనేది ఎన్నికల రంగంలో ఉండకుండా కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ జరగడానికి ఈ అస్త్రాన్ని బీజేపీ ఉపయోగిస్తుందని మనం భావించవచ్చు. అంబన్ల కుంభం అని చాలా ఆసక్తికరంగా ఈ కేసు ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబును కూడా అరెస్ట్ చేయవచ్చు అని వైసీపీకి సంబంధించిన మీడియా రాస్తూ ఉంది. ఈడీ కేసులో చాలా కీలకంగా మనీ లాండరింగ్ కేసు ఆ చట్టం ప్రకారం రాజకీయ పార్టీలు కూడా సంస్థలు, వ్యక్తుల సమూహాలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్సే కాబట్టి కంపెనీలాగే వాటిని కూడా పరిగణించాలి అని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తుందనేది ఈ వైసీపీ వాళ్ళ కథనాల సారాంశం. అంటే ఆ ప్రభుత్వం లిక్కర్ స్కామ్లో తీసుకున్న ముడుపులు పార్టీ కోసం వాడారు కాబట్టి, కేజ్రీవాల్ పార్టీ అధినేత కాబట్టి ఆయనకు సంబంధం ఉండొచ్చు అని కోర్టు నిర్ధారించినట్లే, అభిప్రాయపడినట్టే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో వచ్చిన డబ్బులు, ముడుపులు ఇంకా చెప్పాలంటే, లేకపోతే దారి మళ్లించబడిన నిధులు పార్టీ కోసం ఉపయోగించారు కాబట్టి, తీసుకున్నారు కాబట్టి, ఆ పార్టీకి అధినేత చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన అరెస్ట్ చేయొచ్చు అని ఒక కథనం వాళ్ళ పత్రిక సాక్షి ప్రముఖంగా ప్రచురిస్తుంది. అయితే ఇప్పుడు ఎన్నికలు ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు బీజేపీకి స్నేహితుడుగా కలిసి పోటీ చేస్తున్నప్పుడు, మొన్ననే స్కిల్ స్కామ్లో ఆయన 3 నెలల నుండి 2 నెలల పైనుండి విడుదలైనప్పుడు ఇప్పుడు ఆయన ఏదో అరెస్ట్ చేస్తారు నేనైతే భావించట్లేదు. కానీ దీన్ని ఎక్కడి వరకు తీసుకుపోతున్నారు అనే దానికి మటుకు ఇదొక ఉదాహరణగా కనిపిస్తుంది. కవిత బహుశా ఇంకా కొంతకాలం అయితే జైల్లో ఉండక తప్పదు. అసలు రాలేరు, జైల్లోనే ఉంటారని కొంతమంది అంటున్నారు. కానీ అనేక రూపాల్లో, అనేక కోణాలు, అనేక సెక్షన్స్, తర్వాత రాజకీయంగా వచ్చే మార్పులు, ఇవన్నీ కూడా అరెస్టులను, రిలీజ్లను, విడుదలను కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి. కానీ యాజ్ ఇట్ ఈస్గా అయితే మటుకు బీఆర్ఎస్కు, కేసీఆర్ కుటుంబానికి ఇది పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పక తప్పదు. ఎన్నికల పోరాటం చేస్తున్న సమయంలో వాళ్ళ నైతిక, రాజకీయ స్థైర్యాన్ని కూడా దెబ్బతీసేటటువంటి ఒక ప్రయత్నంగా ఉంది. ఆశ్చర్యం ఏమంటే ఇంత జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాత్రం, అంటే అధికారం చేస్తుంది తెలంగాణలో కాంగ్రెస్ కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా, ఇది అంతగా నాటకం బీజేపీ బీఆర్ఎస్లో ఆడుతుంది. కేవలం బీఆర్ఎస్ మీద సానుభూతి పెంచడం కోసమే బీజేపీ అరెస్ట్ చేసింది, ఇంతకుముందు ఎందుకు చేయలేదని వాళ్ళు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఇది తెలంగాణలో ఉన్న విచిత్రమైన రాజకీయ పరిస్థితిని మాత్రమే తెలియజేస్తుంది.